14 ఏళ్ల వివాహ బంధం వారిది. మహాలక్ష్ముల్లాంటి ఇద్దరు ఆడపిల్లలు కలిగారు. అంతా సాఫీగా ఉన్న సమయంలో భార్యాభర్తల మధ్య కలతలు మొదలయ్యాయి. అవి కాస్త రోజు రోజుకు మరింత తీవ్ర రూపం దాల్చాయి. కొన్నాళ్లకు ఉన్నట్లుండి భర్త కనిపించకుండా పోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా జాడ తెలియకుండా పోయింది. కొన్ని రోజులకు భర్త హత్యకు గురయ్యాడని తేలింది. ఇంతకీ వారి సంసార జీవితంలో ఏం జరిగింది? భార్యాభర్తల మధ్య కలతలకు కారణమేంటి? ఆ భర్త చావుకు కారణమెవరు? హనుమకొండ జిల్లా పరకాల పోలీస్ స్టేషన్ తన కుమారుడు మడికొండ సుమన్ భరత్ అదృశ్యమయ్యాడని ఆచూకీ కనుగొనాల్సిందిగా ఈ నెల 8న ఆయన తండ్రి ఫిర్యాదు చేశాడు. కుమారుడి అదృశ్యంపై కోడలిపైనే అనుమానం కూడా వ్యక్తం చేశాడు. ఈలోపు సుమన్ భరత్ను హత్య చేశారనే వార్త బయటకొచ్చింది. అంతే, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తర్వాత 6 నుంచి ఫోన్ లేనేమి లేదు. ఫోన్ లేదు, స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ తర్వాత 4 గంటల తెల్లారి 4వ తారీఖు శనివారం నాడు కూడా ఇవన్నీ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తాను. ఎటువంటి తిరుగుతాను, అటు తిరిగిన చుట్టాలు కాడిపోయిన ఆడిపోయిన 4 తారీఖు చూసిన 5 తారీఖు చూసిన అన్ని చూసి ఎక్కడ చూసినా ఎడైతే చేతలేడు. లాస్ట్ నాకు అనుమానం ఏంటంటే నా కోడల మీద మరికొండ లవణ మీద పెన్నెల రాజురాడు బాబా నరేష్ గారు నా కొడుకు కారకుండా ముగ్గురే కారకుండా నా కొడుకుని తీసుకుపోయి చంపేసి వెళ్ళి చేసింది. ముగ్గురే కారకులు, భార్య, వ్యక్తి, వాళ్ళ తమ్ముడు. ఈ జరిగిన సంఘటనకి ఏదున్నా కానీ రేపటి జీవితంలో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా తగిన చర్య తీసుకోవాలని ఈ చట్టాన్ని నేను కోరుకుంటాను. సుమన్ భరత్ అదృశ్యంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. వివాహేతర సంబంధంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య పథకం రచించిందని తేలింది. లావణ్య చెప్పింది కి ఈమె హస్బెండ్ సుమన్ భారత్ రెగ్యులర్గా ఆల్కహాల్ తాగుతాడు మరియు ఈమె మీద ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నాడు. ఈ విషయం వాళ్ళ కోపంతో ప్లస్ ఈమెకి ఈ మాది నరేష్ తోటి లవ్ అఫేర్ కూడా ఉంది. సో ఈ మాది నరేష్ మరియు పెండాల రాజు సో కలిసి అతన్ని చంపడానికి ప్లాన్ చేసింది. సుమన్ భరత్ పరకాలలో మొదట్లో ట్రాక్టర్ మెకానిక్గా, ఆ తర్వాత ఓ రెస్టారెంట్లో పనిచేశాడు. 2012లో లావణ్యతో సుమన్ భరత్కు వివాహం జరిగింది. వీరికి 2 ఆడపిల్లలున్నారు. కొంతకాలానికి టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్న ఇమ్మడి నరేష్తో లావణ్యకు పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇదే విషయమై తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి ఘర్షణలకు దారితీసింది. భర్త సుమన్ తాగొచ్చి కొట్టి హింసిస్తున్నాడని, ఎలాగైనా అతని అడ్డు తొలగించాలని, ఎంత డబ్బైనా సుపారీగా ఇస్తానని ప్రియుడు నరేష్ తమ్ముడు రాజుకు లావణ్య చెప్పింది. వారు కూడా ఇందుకు సరేనన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలానికి చెందిన చిరంశెట్టి వెంకటేశ్వర్లను సంప్రదించిన లావణ్య భర్తను చంపేందుకు 5 లక్షల రూపాయలు సుపారీ కూడా ఇచ్చింది. గోవిందరావుపేటలో ఉన్న వెంకటేశ్వర్లు ని కాంటాక్ట్ చేసి మర్డర్ చేయడానికి 5 లాఖ్ రూపీస్ కూడా ఇచ్చింది. ఈ మర్డర్ ఎప్పుడు అయింది? ఇది ఆన్ 3rd ఏప్రిల్ రాత్రి 8 PM వెంకటేశ్వర్లు తన ఫ్రెండ్ భుక్యా రాకేష్ సహాయంతో ఈ సుమన్ భారత్ని ములుగు దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఫీల్డ్కి తీసుకువెళ్ళాడు. అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత డ్రింక్ చేస్తున్నప్పుడు ఈ సుమన్ భారత్కి బియర్ బాటిల్ లో సమ్ విస్కీ కలిపి ఇతనికి తాగిస్తారు. తర్వాత ఇతను మతలబ్ డిజీజ్ పర్సన్, ఇతను అన్కాన్షియస్గా అయ్యాడు. ఆ సిచ్యువేషన్ని యూజ్ చేసి వెంకటేశ్వర్లు బియర్ బాటిల్తో వెనుక నుంచి హెడ్లో కొట్టాడు. తర్వాత వెంకటేశ్వర్లు మరియు ఈ భుక్యా రాకేష్ పెట్రోల్ పోసి అతన్ని ఫైర్ పెట్టారు. ఈ యాక్ట్ని మొబైల్ ఫోన్లో ఫొటోస్ మరియు వీడియోస్ కూడా రికార్డ్ చేశారు.
హత్య జరిగిన తెల్లారి ఆ మృతదేహం అవశేషాలు కనిపించకుండా చెయ్యాలని లావణ్య నిందితులకు చెప్పింది. అందుకు అనుగుణంగానే మృతదేహం అవశేషాలను సమీపంలోని దయ్యాల వాగులో నిందితులు పడేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. నెక్స్ట్ డే ఆన్ 4th అప్రిల్కి సో మళ్ళీ సమ్ సస్పిషన్ అవాయిడ్ చేయడానికి వెంకటేశ్వర్లు షోరూమ్ జాబ్కి వెళ్ళాడు. తర్వాత ఈ లావణ్య మరియు రాజు అతన్ని కలిసి సుమన్ భారత్ మొబైల్ ఫోన్ మరియు రికార్డింగ్ చూపించాడు. ఈ వెంకటేశ్వర్లు సో వాళ్ళు యాక్చువల్లీ ఆ టైంలో అక్కడ రికార్డింగ్ కూడా చేశారు మొబైల్లో. సో ఈ చూపించాడు ఈ లేడీకి యాజ్ అ ప్రూఫ్ కి వీ హ్యావ్ కిల్డ్ దట్ గై. లావణ్య నరేష్ మరియు రాజుకి బాడీని ట్రేస్ లేకుండా డిస్పోజ్ చేయమని చెప్పింది. మళ్ళీ చెప్పింది కి అక్కడ బాడీ ఉండే సో మీరు అది డిస్పోజ్ చేయండి, అదర్వైజ్ ఇది మళ్ళీ సస్పిషన్ వస్తుంది కి ఈ బోన్స్ ఎక్కడి నుంచి వచ్చింది. సో వాళ్ళు తర్వాత ఆన్ 4th అప్రిల్ 10 PM రాజు మరియు భుక్యా నరేష్ క్రైమ్ ప్లేస్కి వెళ్ళి మిగిలిన బాడీ పార్ట్స్ కలెక్ట్ చేసి బ్యాగ్లో పెట్టి దగ్గర ఉన్న స్ట్రీమ్ ఉంది అక్కడ సో అక్కడ వాళ్ళు డిస్పోజ్ చేశారు ఆ స్ట్రీమ్లో, అది వాగులో. హత్య కేసులో ప్రధాన నిందితురాలు రావణ్యతో సహా మిగిలిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వాగులో పడేసిన మృతుడి శరీర భాగాలను, నిందితులు ఉపయోగించిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్క వివాహేతర సంబంధం 6 జీవితాలను ఆగం చేసింది. 2 పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసింది.